స్పెషల్ డ్రైవ్. నేను విజయ. ఒకవైపు అలలు ఎగసి పడుతూ ఎప్పుడు ఉప్పొంగే సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గిపోతే, తీర ప్రాంతం మొత్తం నీళ్లకు బదులుగా ఒండ్రు మట్టితో మారిపోతే, చూడగానే భయానకంగా, ఆలోచిస్తానే ఆశ్చర్యకరంగా అనిపించే ఈ దృశ్యం కోనసీమ అంతర్వేది తీరంలో కళ్ళ ముందు కదిలింది. ఏకంగా 500 మీటర్ల మేర సముద్రం వెనక్కి తగ్గిపోవడంతో అలల బదులు మట్టి మాత్రమే కనబడింది. మోకాళ్ల లోతు వరకు ఒండ్రు మట్టి కప్పేసిన తీరాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మత్స్యకారులు నోరెళ్లబెట్టారు. ఇంతవరకు ఇలాంటిది చూడలేదని నిర్ఘాంతపోతున్నారు. సముద్రం వెనక్కి తగ్గిందంటే ఏదైనా భూకంపం సూచన, సునామీ సంకేతమా అనే అనుమానాలు రాకమానలేదు. భూకంపము లేదా సునామీ వచ్చే ముందు ఇలాంటి పరిమాణాలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు కూడా చెప్తున్నారు. దీంతో తీర ప్రాంత ప్రజల్లో భయం మరింత పెరిగింది. సముద్రం ఎప్పుడు ముందుకు దూసుకొస్తుంది, కానీ ఇలా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడం అందరినీ ఆందోళనలో ముంచెత్తింది. అంతర్వేది తీరంలో ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతం ఇప్పుడు ఆందోళన కలిగించే రహస్యంగా మారింది. తీర ప్రాంతం వద్ద నివసించే జాలర్లు, రైతులు, స్థానికులు ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. కొందరు వెంటనే తమ కుటుంబ సభ్యులను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రయత్నం కూడా చేశారు. మేము ఇంతవరకు ఇలాంటిది చూడలేదు, సముద్రం అలా వెనక్కిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గమనిస్తూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే గ్రామస్తులు భయపడకూడదని, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలని సూచించారు. సముద్రం వెనక్కి వెళ్లిన కారణాలను తెలుసుకోవడానికి నిపుణులు పరిశీలన మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం కొన్నిసార్లు సముద్ర ప్రవాహాలు, గాలుల ప్రభావం వల్ల కూడా సముద్ర జలాలు తాత్కాలికంగా వెనక్కి తగ్గవచ్చు. అయితే మరీ 500 మీటర్ల వరకు వెనక్కి వెళ్లడం సాధారణ పరిణామం కాదని వారు చెప్తున్నారు. అలాంటి సందర్భాలలో భూకంపాలు లేదా సునామీ లాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయరాదని కూడా హెచ్చరిస్తున్నారు. అంతర్వేది కేవలం ఒక తీర ప్రాంతం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. లక్షలాది మంది భక్తులు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించడానికి వస్తారు. తీర ప్రాంతంలో జరిగిన ఈ అసాధారణ పరిస్థితి కారణంగా భక్తులు, పర్యాటకులు కూడా ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని కూడా కోరుతున్నారు. అలాగే మత్స్యకారులు రాబోయే కొన్ని గంటల పాటు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇది సహజ పరిణామమా లేక సహజ విపత్తుల సంకేతమా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే ప్రజలకు రక్షణగా నిలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న గారు. నమస్తే మేడం నాగరత్న గారు. నమస్తే అండి. అయితే ఈ పరిణామాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే 1-2 అడుగులు కాదు, దాదాపు 500 అడుగులు కూడా వెనక వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ సముద్రం ఇలా ఉండడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్లీ ఇది వాతావరణంలో మార్పులు అట్లాగా వస్తున్నందున యాక్చువల్లీ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఇట్లాగా డిప్రెషన్స్ అవి ఫార్మ్ అయినప్పుడు ఒక సైడ్ ఉన్నటువంటి సముద్రము వెలుపలికి వెళ్తుంది, ఒక సైడ్ ఉన్న సముద్రము ముందుకు వస్తుంది.
సో ఇట్లాగా కోస్టల్ స్ట్రక్చర్ అది కూడా మారుతూ వస్తూ ఉంటుంది ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు అది. సో అటువంటి టైంలోని మనకి ఇట్లాగా ఒండ్రు మట్టి అది రావటము, ఇట్లాగా లేకపోతే కొన్ని కిలోమీటర్ల దూరము సముద్రం అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం. కొన్ని కిలోమీటర్లు ఇటువైపు వెనక్కి వెళ్ళినప్పుడు ఇంకొక సైడ్ ఆఫ్ సముద్రం ఏదైతే ఉందో అటువైపు ముందుకు రావడం, అట్లాంటి పరిస్థితులు ఇట్లాంటప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి దృశ్యం అసలు ఎప్పుడు కూడా చూడలేదని అంటున్నారు. అయితే సముద్రం అలా సడన్గా వెళ్ళిపోవడానికి అసలు కారణాలు ఏమైనా ఉంటాయా? యాక్చువల్లీ మొన్న వచ్చినటువంటి డిప్రెషన్ అవి కూడా వీటికి కారణం. మొన్న 2 రోజుల కిందట మనకు ఒక అల్పపీడనం అది ఫామ్ అవటము, అట్లాగే వాయుగుండం అవి కూడా ఫామ్ అవటం చూసాము. ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ మనకి చూసుకుంటే అంతర్వేది దగ్గర గోదావరి వెళ్ళి ఈ సముద్రంలో కలవటం అది కూడా జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లోని మనకి ఒక సైడ్ సముద్రము, ఒక సైడ్ రివర్ మట్టి ఇట్లాంటివి ఉండటం వల్ల ఆ ఒండ్రు మట్టి అది కూడా వచ్చి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ సముద్రం వెనక్కి వెళ్ళడం అనేది ఏదైనా తప్పుడు సంకేతాలను చూపిస్తుందంటారా? అట్లాగేమి లేదు. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. యాక్చువల్లీ ఏంటి అంటే ఇట్లాంటి డిప్రెషన్స్, ఇట్లాంటి సైక్లోన్స్ లేకపోతే సూపర్ సైక్లోన్స్ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవి బాగా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సో మనకి ఇట్లాంటి ఎప్పుడైతే మనకు ఈ వాయుగుండము అట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయో అలలు అవి కూడా మనకి వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం. అట్లాగే అక్కడ మనకు చూస్తే అంతర్వేది దగ్గర ఒక సైడ్ రివర్ లో ఉన్నటువంటి మట్టి, ఒక సైడ్ ఉన్న సముద్రంలో ఉన్నట్టు ఇసుక ఇట్లాంటివి కలవటం అవి జరుగుతూ ఉంటాయి. సో ఆ ఇసుక అంతా కూడా మనకి వెనక్కి మనకి సముద్రంలోకి హఠాత్తుగా వెళ్ళిపోతూ ఉండటం వల్ల ఇట్లాంటి ఒండ్రు మట్టి అవి కూడా బయటికి రావడం, అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి మనకి కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఏళ్లలో ఒక్కసారి కనపడుతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్ అవి ఓషనోగ్రఫర్స్ వాళ్ళు కూడా మనకి స్టడీస్ అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే గత వారం రోజులకు కూడా వర్షం పడుతుంది. దానికి సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే సముద్రంలో ఇలాంటి మార్పులు వచ్చాయంటారా అసలు? సముద్రంలో ఇలాంటి మార్పులు అవి మనకి మునుపు ఉన్నటువంటి ఈ అల్పపీడనాల యొక్క ప్రభావం వల్లే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవి వచ్చాయి. ఖచ్చితంగా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రావటం జరిగింది. మునుపు కూడా మనకి కాకినాడ దగ్గర అవి కూడా సైక్లోన్స్ అవి వచ్చినప్పుడు సముద్రం అది వెనక్కి వెళ్ళడం, అట్లాంటి పరిస్థితులు మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో కూడా కేపీ పాలెం ప్రాంతాల్లో కూడా మనం చూడటం జరిగింది. అయితే తీర ప్రాంతాల్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అక్కడికి సంబంధించి భక్తులు కానీ చాలామంది అక్కడ రావడానికి ఎక్కువ భక్తులు వస్తుంటారు. దీనికి సంబంధించి అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే దేవుడి మహిమ అలాంటిది ఏమైనా అంటారా? అసలు సృష్టి ఉన్నదే దేవుడి వల్ల. ఈ సైక్లోన్స్ పుట్టింది ఇవన్నీ కూడా ఒక దేవుని యొక్క ఇదే. సో అతని యొక్క దేవుడు నమ్మే వాళ్ళకి దేవుడు, దేవుడు నమ్మని వాళ్ళకి ఇదంతా సైన్స్. సో సిచ్యువేషన్ ఇస్ అంతా గ్రావిటేషనల్ పుల్ వల్ల. అట్లాగే ఒక పక్కన ఉన్నటువంటి సముద్రం, ఒక పక్కన ఉన్నటువంటి ఈ ల్యాండ్, సో ఇవన్నీ కూడా ఓషన్ అట్మాస్ఫియరిక్ ప్రాసెసెస్ అన్ని కలిసి ఉండటం వల్లనే ఇట్లాంటి సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అవి ఫామ్ అవుతూ ఉంటాయి. సైక్లోన్ అండ్ అట్మాస్ఫియరిక్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ మీద వాటి యొక్క కలయిక వల్లే ఇట్లాంటి అల్పపీడనం కానీ ఇట్లాంటి సైక్లోన్స్ కానీ ఇట్లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ సైక్లోన్స్ అవి ఫామ్ అవ్వాలి అంటే మనకు 2 సీజన్స్ ఉంటాయి. ఒకటి ఏప్రిల్ మే నెల, ఇంకొకటి అక్టోబర్ నవంబర్ నెల. సో అది సైక్లోన్ సీజన్. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే సెప్టెంబర్ నెలాఖరులో కూడా సైక్లోన్ సిచ్యువేషన్స్ అవి వస్తూ ఉంటాయి. కానీ
ఈ మాన్సూన్ సీజన్‌లో మనకు వాయుగుండం వరకు గూడా ఫార్మ్ అవుతది. వాటి స్ట్రక్చర్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, ఒక్కొక్కసారి మనకు ఇది సెప్టెంబర్ ఎండింగ్ వచ్చేసరికి అక్టోబర్ ఫస్ట్ వీక్‌లోని ఈ సైక్లోనిక్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి గూడా మనకు తీరం వెంబడిగా గూడా వాటి ప్రభావం కనిపిస్తూ ఉండటం వల్ల ఇటువంటి సిట్యుయేషన్స్ అవి గూడా ఏర్పడుతూ ఉంటాయి. అందులో ఆ ప్రదేశం చూసుకున్నట్లయితే మనకి గోదావరి రివర్ వెళ్ళి హ్మ్, సముద్రంలో కలయిక ఉండటం వల్ల ఆ ప్రదేశంలో అది ఆహ్, అక్కడ గుడి కట్టారు అప్పుడు. ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళందరూ ఈ పుష్కర స్నానాలు గాని అట్లాంటివి చేసినప్పుడు దేవుడిని దర్శించుకొని వెళ్ళాలి అని నరసింహస్వామి టెంపుల్ చాలా హ్మ్, వరల్డ్ ఫేమస్ టెంపుల్. అయినప్పటికీ గూడా ఇట్లాంటి సైంటిఫికల్లీ చూసుకుంటే, ఇవి అలలవి వెనక్కి వెళ్తూ ఉంటాయి. కొన్ని ఏళ్లలో ఒకసారి మళ్ళీ కలుస్తూ ఉంటాయి. సో, ఇట్లాంటప్పుడు ఆ రివర్‌లో ఉన్నట్టు ఒండ్రు మట్టి అయి గూడా బయటకొస్తూ ఉంటుంది. ఓకే. నాగరత్నం గారు అలాగే చూసుకున్నట్టయితే దాదాపు 500 మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది. ఆ ఒండ్రుమట్టి అనేది బయటకొచ్చింది. దానివల్ల అసలేమైనా ప్రమాదం ఉందంటారా? ఆ ఒండ్రుమట్టి లోపలికి దిగిపోవడం గానీ, దానికి సంబంధించి ఏమైనా ప్రమాదం ఉండొచ్చంటారా? అది సహసిద్ధంగా జరిగేటువంటి సిట్యుయేషన్. అక్కడ సిట్యుయేషన్ బట్టి అంటే ఎప్పుడు గూడా ఒండ్రుమట్టి గాని, ఇట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ ఫిష్ ఫిష్ అంటే ఈ చేపలు గాని, రొయ్యలు గాని అట్లాంటియే కాకుండా జీవచరాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో గాని, ఆ రివర్ ఏరియాలో గాని అవన్నిటిలో గూడా మార్పులొస్తూ ఉంటాయి ఇట్లాంటి సిట్యుయేషన్‌లోని. అయితే ఏదైతే ఉందో ప్రవాహము భూకంపం రావడానికి, సునామీ రావడానికి సంకేతం అంటున్నారు కొంతమంది. దీనిపై మీరేమంటారు? దానివన్నీ గూడా యాక్చువల్లీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు, లేకపోతే ఇన్కాయిస్ వాళ్ళు ఎక్కువగా వాటిలో అనుభవజ్ఞులు. మా వరకు చూస్తే సైక్లోన్స్ ప్రభావం వల్ల ఇట్లాంటి అలలవి గూడా ఒక్కొక్కసారి వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ముందుకొస్తూ ఉంటాయి. కొంచెం 1, 2, 3 కిలోమీటర్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో గొల్లపాలెం అటువంటి ప్రాంతాల్లో గూడా వెనక్కి వెళ్ళిన సందర్భాలు గూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎప్పుడు నార్మల్ అవుతుందంటారు? అంటే నార్మల్‌గా మీరేమన్నా దీని గురించి చెప్పగలరా? అంటే నార్మల్ సిచ్యువేషన్‌కి వచ్చేసే అవకాశాలు ఎప్పటి వరకు ఉంటాయంటారు? ఇది ఏళ్లలో వచ్చే ఇది 1 ఆర్ 2 డేస్‌లో వచ్చే సిట్యుయేషన్ కాదు. 1 ఆర్ 2 డేస్‌లో వచ్చే కలిసిపోయే సిట్యుయేషన్ కాదు. ఇది మనకు ఏళ్ల తరబడిలో వచ్చే మార్పులు ఇవి. క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చే మార్పులు. కొన్ని ఒక 50 ఇయర్స్, ఒక 100 ఇయర్స్‌లో వచ్చే మార్పులు ఇవి. ఒక్కొక్క 50 ఇయర్స్‌లో ఒకసారి గాని, 100 ఇయర్స్‌లో ఒకసారి గాని ఇట్లాంటి సిట్యుయేషన్స్ అవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. సముద్రంలోకి వెళ్ళొద్దనైతే మత్స్యకారులకు గూడా సూచనలు చేస్తున్నారు. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చంటారు? అంటే ఇప్పుడు లో ప్రెషర్ సిస్టమ్స్ అయి ఉన్నప్పుడు, అట్లాగే ఈ వాయుగుండం అవి ఉన్నప్పుడు, తీరం వెంబడిగా చూసుకున్నట్లయితే గాలి తీవ్రత అది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అలలవి గూడా ఎగిసిపడుతూ ఉంటాయి. ఎందుకంటే సముద్రంలో ఈ సైక్లోన్ అనేది నథింగ్ బట్ వర్ల్ అన్నమాట. అది ఇలాగా తిరుగుతూ ఉంటుంది సుడిగుండంలాగా. సో, అట్లాంటప్పుడు ఏంటంటే, గాలి తీవ్రత గూడా ఉన్నప్పుడు పడవలు అవి వేటకెళ్ళినప్పుడు అందులోని మునిగిపోయడం గానీ, ఆ గాలి తీవ్రత కొట్టుకెళ్ళిపోయే అవకాశాలు గూడా ఉంటాయి కాబట్టి, ఈ సిట్యుయేషన్ నుంచి కొంచెము ఈ ఈ హ్యూమన్ బీయింగ్ లాస్ గానీ, వేరే విధంగా లాస్ లై లైఫ్ యొక్క లాస్ ఉండకూడదు. మినిమైజ్ చెయ్యాలని ఆహ్, ఈ ఫిషర్‌మ్యాన్ వార్నింగ్స్ అవి ఇవ్వటం అట్లాంటివి గూడా జరుగుతూ ఉంటాయి. సో, ఇట్లాంటి వార్నింగ్స్ అయి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ వార్నింగ్స్ అవి గూడా చూసి అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నాగరత్నం గారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బావుంటది? దీనికి సంబంధించి ఫైనల్‌గా అసలు ఏం చెప్తారు మీరు? ఫైనల్‌గా ఏముంది యాక్చువల్లీ చూసుకుంటే ఇన్కాయిస్ అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు. నెక్స్ట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వార్నింగ్స్ గూడా పాటిస్తూ ఉండాలి.
పాటించి ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ వచ్చినప్పుడు కానీ, అట్లాగే ఈ సైక్లోన్ వార్నింగ్స్ ఇచ్చినప్పుడు, సైక్లోన్, సూపర్ సైక్లోన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కానీ ఎప్పటికప్పుడు కూడా ఆ తీరం వెంబడిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్నింగ్స్ అవి పాటించి ఎంత తీవ్రతతో ఈ సైక్లోన్ వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఈ రోజుల్లో చూస్తే 3-4 రోజుల ముందనే చెప్పడం జరుగుతుంది. సో ఆ టైంకి కూడా అప్రమత్తతగా ఉండి ఈ ఫిషర్ మ్యాన్ అయితే ఏంటి, ఆ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏంటి, ఆ సముద్రంలో కూడా వెళ్లకుండా కొంచెం జాగ్రత్త వహించి, అట్లాగే ఇట్లాంటి కోస్టల్ ఎస్టరేన్ లోని కొన్ని చేంజెస్ అవి వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో గవుక్కొని వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నాగరత్నం గారు, మీరు విశాఖ శాఖ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి విపత్తులు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీరు? ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ డిపార్ట్మెంట్. ఓకే, నేను సైక్లోన్ వార్నింగ్ సెంటర్ కాదు, బట్ స్టిల్ చిన్న అవేర్నెస్ ఉంది కాబట్టి మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను తెలంగాణ డివిజన్ మాత్రమే చూసుకుంటున్నాను ప్రస్తుతానికి. అయితే ఇవన్నీ కూడా సైక్లోన్తో కూడినటువంటి మార్పులు, లేకపోతే వాయుగుండంతో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా శాటిలైట్ రూపంలో కానీ, అట్లాగే ఈ రాడార్ పరికరంతో కానీ, అప్పుడుకున్న అబ్జర్వేషన్స్ బట్టి కానీ ఈ సైక్లోన్ యొక్క అంచనా వేయడం జరుగుతూ వస్తూ ఉంటుంది. ఆ టైంకి ఏవైతే వార్నింగ్స్ అవి ఇస్తారో నౌకాస్ట్ కానీ, షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ కానీ పాటించి ఆ తీర ప్రాంత జనులందరూ కూడా అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన సూచనల వరకు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. మా చర్చలో పాల్గొని మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవైపు అలలు ఎగసిపడుతూ ఎప్పుడు ఉప్పొంగే సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గిపోతే, తీర ప్రాంతం మొత్తం నీళ్లకు బదులుగా ఒండ్రుమట్టితో మారిపోతే, చూడగానే భయానకంగా ఆలోచిస్తే ఆశ్చర్యకరంగా అనిపించే ఈ దృశ్యం కోనసీమ అంతర్వేది తీరంలో కళ్ల ముందు కదిలింది. ఏకంగా 500 మీటర్ల మేర సముద్రం వెనక్కి తగ్గిపోవడంతో అలల బదులు మట్టి మాత్రమే కనబడింది. మోకాళ్ల లోతు వరకు ఒండ్రుమట్టి కప్పేసిన తీరాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మత్స్యకారులు నోరెళ్లబెట్టారు. ఇంతవరకు ఇలాంటిది చూడలేదని నిర్ఘాంతపోతున్నారు. సముద్రం వెనక్కి తగ్గిందంటే ఏదైనా భూకంపం సూచన, సునామీ సంకేతమా అనే అనుమానాలు రాకమానలేదు. భూకంపము లేదా సునామీ వచ్చే ముందు అలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. దీంతో తీర ప్రాంత ప్రజల్లో భయం మరింత పెరిగింది. సముద్రం ఎప్పుడు ముందుకు దూసుకొస్తుంది, కానీ ఇలా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడం అందరినీ ఆందోళనలో ముంచెత్తింది. అంతర్వేది తీరంలో ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతం ఇప్పుడు ఆందోళన కలిగించే రహస్యంగా మారింది. తీర ప్రాంతం వద్ద నివసించే జాలర్లు, రైతులు, స్థానికులు ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. కొందరు వెంటనే తమ కుటుంబ సభ్యులను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రయత్నం కూడా చేశారు. మేము ఇంతవరకు ఇలాంటిది చూడలేదు, సముద్రం అలా వెనక్కిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గమనిస్తూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులు భయపడ
భయపడకూడదని, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలని కూడా సూచించారు. సముద్రం వెనక్కి వెళ్లిన కారణాలను తెలుసుకోవడానికి నిపుణులు పరిశీలన మొదలుపెట్టారు. ఇక ఇలాంటి పరిణామాలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ముందు అసలు ఎలాంటి ప్రభావం చూపబోతుందో కూడా వేచి చూడాల్సిన విషయం. ఇది స్పెషల్ రౌ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.